ఆత్మ యమలోకానికి సంవత్సరం పాటు ప్రయాణించిన తర్వాత యమదూతలు ఆత్మను యమధర్మరాజుకు అప్పగిస్తారు. అప్పుడు యమధర్మరాజు వాడు చేసిన పాపపుణ్యాలు పరిశీలించి తీర్పు చెప్పబడతాడు. ఆ తీర్పే ఆత్మ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పుణ్యాలు ఎక్కువైతే ఆత్మను స్వర్గంలోకి పంపిస్తారు. అక్కడ దివ్య గాంధర్వమైన గానం, ఆనందం, అమృతమైన తిండి, శాశ్వతమైన శాంతి. కానీ పాపాలు ఎక్కువైతే ఆత్మను నరకంలోకి పంపిస్తారు. నరకం అంటే అగ్నితో, చలితో, అగాధమైన నిట్టూర్పులతో నిండిన లోకాలు, తినడానికి విషం, ఉండడానికి చీకటి, ఇలాంటి మరెన్నో శిక్షలు. ఈ శిక్షలు ఆత్మ చేసిన పాపాల పరంగా నిర్ణయింపబడుతుంది. శిక్షలు పూర్తయిన తర్వాత ఆత్మకు మరలా పునర్జన్మ లభిస్తుంది. అది మనిషిగాను, జంతువుగాను, లేక ఇంకేదైనా శరీరంలో పుట్టవచ్చు. అది పూర్తిగా గత కర్మలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా పుణ్యాత్ములుగా జీవిస్తే వారికి మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. వారు భగవత్ సేమలో ఉండేందుకు చక్కటి జీవితాన్ని పొందుతారు. కానీ పాపకర్మాలు చేసిన వారు తక్కువ శక్తి ఉన్న జన్మలు పొందుతారు. జంతువులుగాను, చీమగాను, పాముగాను, లేదా ఇంకా ఏదైనా మరికొన్ని జన్మలుగాను. ఇది పూర్తిగా జన్మల చక్రం. పునర్జన్మల ఆత్మల వల్ల ఆత్మ పుట్టడం, మరణించడం, పుట్టడం, మరణించడం, ఇలా శుద్ధమవుతూ చివరకు మోక్షం అందుకుంటుంది. కాబట్టి ఈ జన్మే మన చేతుల్లో ఉంది. ఇప్పుడు పుణ్యం చేస్తే తదుపరి జన్మలో శాంతి ఉంటుంది. అందుకే మనిషిగా ఉన్నప్పుడే మంచి కర్మలు చేసి ధర్మ మార్గంలో నడిచి భగవత్ స్మరణ చేయాలి. ఎందుకంటే మరణం ఒక్కటి చివర కాదు. ఆత్మ ప్రయాణం ఒక నిరంతరమైన యాత్ర. తీర్పు ఇక్కడే మొదలవుతుంది. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.